బీర్బల్ తెలివితేటలకు ముగ్ధుడైన అక్బర్. బీర్బల్ తెలివితేటలకు ముగ్ధుడైన అక్బర్. ఒకనాడు అక్బరు చక్రవర్తి నిండు సభను కొలువు తీర్చి ఉన్నారు. ఆ సందర్భంగా ఆయనను ఒక సందేహం వచ్చింది. సభను ఒకసారి పరికించి చూశాడు. అక్బరు బాదుషా చూపు వెనుక అర్థం తెలియక సభలోని వారందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. నిశ్శబ్దం చేస్తూ అక్బరు కంఠస్వరం సభలో కంగుమని వినిపించింది. సత్యానికి అసత్యానికి మధ్య గల తేడాను 2-3 పదాల్లో ఎవరైనా చెప్పగలరా? సభలోని వారెవరు బాదుషా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఏమి సమాధానం చెప్తే పీకల మీదకి ఏం ముంచుకొస్తుందో అని నిమ్మకు నీరెత్తినట్లు సభికులు కూర్చుండిపోయారు. కొంతసేపు గడిచిన పిదప అక్బర్ బీర్బల్ వైపు చూశాడు. అదే సమయానికి బాదుషా అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని తన ఆలోచనలో వెతుక్కునే పనిలో నిమగ్నమై ఉన్న బీర్బల్ కనిపించాడు. అంటే ఇక్కడ అక్బరు చక్రవర్తి, బీర్బల్ కనిపించాడు. అక్బరు బీర్బల్ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. అప్పుడు బీర్బల్ ఏమంటాడంటే, చిత్తం మహాప్రభు, సత్యం అసత్యాల మధ్య చేతుకున్న 4 వేళ్ళే అంతరం జహాపన. అక్బర్తో పాటు సభలోని వారందరికీ బీర్బల్ సమాధానం వెనుక అంతరాత్మ బోధపడేది. అప్పుడు అక్బర్ అన్నాడు, బీర్బల్, నీ సమాధానాన్ని మరింత వివరిస్తావా? అప్పుడు బీర్బల్ ఏమంటాడంటే, తప్పకుండా మహాప్రభు. మహారాజా, కంటికి చెవికి మధ్య దూరం 4 వేళ్ళ అన్నది అందరికీ తెలిసిందే. చెవితో వినే మాటలు అసత్యమైతే కంటి ద్వారా చూసేది సత్యమవుతుంది. బీర్బల్ వివరణకు అక్బర్తో పాటు సభికులు సైతం హర్షధ్వానాలు ప్రకటించారు. బీర్బల్ తెలివితేటలో ముగ్ధుడైన అక్బరు అతనిని 1000 బంగారు నాణాలతో సత్కరించాడు. నిజంగా గొప్పే కదా. ఇట్లా అక్బరు బీర్బల్ గురించి కథలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి ఈ కథలు మీరు ఇంట్రెస్ట్గా వింటే మరింత మీకు ఈ కథలను వీడియో పెడతానండి.